నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే గేటెడ్ కమ్యూనిటీ వైపు చూసేవాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు విల్లా ట్రెండ్ అవుతోందండి. గేటెడ్ కమ్యూనిటీలో విల్లా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ కొంత డిసప్పాయింట్మెంట్తో. ఎందుకు డిసప్పాయింట్మెంట్ అంటున్నానంటే, విల్లాస్ అనేసరికి వాళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారో అదే మనం ప్రిఫర్ చేయాలి. అందరికీ ఒకేలాంటి విల్లాసే కట్టుకోవాలి అనే ఒక రూల్ ఉంటుంది. కానీ అదేం అవసరం లేదు. ప్లాట్ తీసుకుంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన ఆర్కిటెక్చర్తో మీ ఇష్టానికి అనుగుణంగా మీరే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు గాయత్రి మెడోస్ వారు. మరి మనతో పాటు వివికే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ విజయ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో విజయ్ గారు, అసలు ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వినగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందండి. విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ ఆర్గనైజేషన్ సో ఇప్పుడు 12 years అయింది కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి. సో మాకు యాక్చువల్గా ఎక్కువ ఓపెన్ ప్లాట్స్ కాన్సెప్ట్ లోనే మేము చాలా వరకు చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే విల్లాస్ అనేది ట్రెండ్ అయింది కాబట్టి ఒక క్లయింట్ ఎవరన్నా ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఆ ఓపెన్ ప్లాట్స్ లేదంటే ఎక్కడో సిటీకి దూరంగా వెళ్ళి ఎక్కడో ఎప్పుడుకో ఒక 10 years 15 years 20 years పెరిగేది అక్కడ దాన్ని అప్రిషియేషన్ కానీ అక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో అది సిటీకి దగ్గరలో ఉన్నట్టయితే మన విల్లాస్ ఏదైనా పర్చేజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ విల్లాస్ కాస్ట్ వచ్చేసరికి మన ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడ చూసినా ఎనీ టైప్ ఆఫ్ విల్లా పర్చేజ్ చేద్దాం మినిమం 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు అలాగే 10 కోట్లు 25 కోట్లు విల్లాస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో అంటే మా కస్టమర్ గారికి ఏదైతే మేము ఒక 12 సంవత్సరాల పాటు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి అంతకుముందు సుమారుగా ఒక 18 to 20 years ఇదే రియల్ ఎస్టేట్ అనుభవంతో సో మేము ఒక మంచి ప్రాజెక్ట్ తోటి అంటే కస్టమర్కి అనుకూలంగా ఉండే విధంగా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు యాక్చువల్గా రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, సో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతలేదని చెప్పేసి అని ఎక్కడెక్కడ ఇన్వెస్టర్స్ కానీ కంపెనీస్ కానీ మేనేజ్మెంట్ కానీ మార్కెటింగ్ కానీ డెవలపర్స్ కానీ ఎక్కడ స్తబ్దతగా అయిపోయి సో సైలెంట్ మోడ్లో ఉన్న ఈ సిచ్యువేషన్లో యాక్చువల్ విజన్ వివికే కంపెనీ ప్రాజెక్టు లాంచ్ చేసుకుంటూ సో సక్సెస్ఫుల్గా సేల్స్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. సో దానికి ఏంటంటే ఒక చైర్మన్గా నాకుండే అనుభవం అలాగే కస్టమర్ తాలూకు పల్సు అలాగే ప్రజెంట్ సిచ్యువేషను సో ఇవన్నీ బాగా పరిశీలించి సో కస్టమర్కి అనుకూలంగా ఉండే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేద్దామనే ఉద్దేశంతో మరి సూన్లీ లాంచింగ్ సో గాయత్రి మెడోస్ ఇది సిటీకి బాగా దగ్గరలో. సో మీకు బాచ్పల్లి మియాపూర్ అంటే చాలా వెల్ నోటెడ్ సిటీ. సో బాచ్పల్లికి జస్ట్ ఒక 5 to 6 kilometer డిస్టెన్స్లోనే సో ఒక ప్రాజెక్ట్ తోటి గాయత్రి మెడోస్ అనేది లాంచ్ అయిపోతున్నాం. సో అవుటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 2 minutes 2 kilometers అవుటర్ రింగ్ రోడ్కి. సో ఆల్రెడీ RRRకి లోపల సో అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ 2 kilometers 2 minutes జర్నీ. ఆ జర్నీలోనే సో చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనేది అది మనం లాంచ్ అయిపోతున్నాం. సో దానికి యాజ్ పర్ లీగల్గా HMD అప్రూవ్డ్ కానీ రేరా అప్రూవ్డ్ కానీ అలాగే బ్యాంక్ తాలూకు అప్రూవల్స్ కానీ ఇవన్నీ ఇప్పటికే మేము తీసుకుని ఉన్నాం. ఇంతకుముందు ఫ్రీ లాంచింగ్లని రకరకాల ఆఫర్లు పెట్టి సో మా పబ్లిక్ని అందరినీ మొత్తం ఏదోలోగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు అట్లా కాకుండా సో మేమేంటంటే అన్ని రకాలుగా లీగల్ పర్మిషన్స్ అంటే ఇప్పుడు ఈ రోజున మనం ఒక ప్రాజెక్ట్ సిటీలో లాంచ్ చేయాలంటే HMD అప్రూవల్ ఉండాలి, అలాగే రేరా పర్మిషన్ ఉండాలి. అదేవిధంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని లీగల్కి ఇస్తే సో ఏ బ్యాంక్ అయినా సరే అప్రూవల్ చేసి మేము దీంట్లో మీకు ఖచ్చితంగా ఒక 80% 90% లోన్ ప్రొవైడ్ చేస్తాము అనుకునే స్టేజ్లో సో బ్యాంక్స్ ఉండాలి. సో ఈ 3 కూడా మేము ఆల్రెడీ రెడీ చేసుకుని సో రేపు ఓపెనింగ్కి September 5th or 9th సో September 5th కానీ 9th కానీ అంగరంగ వైభవంగా వెంచర్ లాంచింగ్ చేయబోతున్నాం. సో ఆల్మోస్ట్ ఆల్ వెంచర్ లాంచింగ్కే నియర్లీ 30 to 40% సేల్స్ ఆ రోజే కంప్లీట్ అయ్యే విధంగా ఎందుకంటే పర్మిషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో మాకు క్లయింట్స్ కస్టమర్ తాలూకు బ్యాక్గ్రౌండ్ బాగుంది. సో రావడం ఆ రోజే వాళ్ళు వెళ్ళా బుక్ చేసుకోవడం ఆ రోజే ఆ వీక్లోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సో కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవడం అనేది విధంగా జరుగుతుంది. సో విజన్ వివికేతో పాటు కన్స్ట్రక్షన్ వింగ్ వచ్చేసి మాకు కళ్యాణి కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అని సో కళ్యాణి కన్స్ట్రక్షన్తో మేము టైఅప్ అయ్యి కళ్యాణి కన్స్ట్రక్షన్ అండ్ విజన్ వివికే కాంబోలో సో ఈ విల్లాస్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయిపోతున్నాము. దానికి యాక్చువల్గా ఎక్కడ వాళ్ళైనా సరే మనకి ఇమీడియట్గా ఈ రోజు విల్లా కావాలనుకున్న వాళ్ళు మన అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మ్యాక్సిమం ఒక 1.5 yearలోనే మ్యాక్సిమం 18 months 1.5 yearలోనే వాళ్ళకి విల్లా అనేది మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పిన విధంగానే
సో వాళ్ళకి నచ్చిన విధంగా మనం అవును, అది కన్స్ట్రక్షన్ చాలా మంచి చేసుకోవడానికి ఆప్షన్ కదండి. మీరు పల్స్ చాలా బాగా పట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికి టేస్ట్ మారిపోయింది, ఎస్ లివింగ్ స్టాండర్డ్స్ పెంచుకుంటున్నారు బాగా. ఎవరో వాళ్ళకి నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేసిస్తే నచ్చట్లేదు. ఎస్ చాలా మంచి ఆప్షన్. గాయత్రి మెడోస్ అనే ఈ బ్యూటిఫుల్ విల్లా కాన్సెప్ట్ లో అంటే ఎన్ని విల్లాస్ ప్రాజెక్ట్ అండి అది ఓవరాల్ గా? ఫస్ట్ బేస్లో వచ్చేసరికి మేము 120 విల్లాస్తో స్టార్ట్ చేసాం ఇది. సో 120 విల్లాస్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది. దాని కంటిన్యూషన్ నియర్లీ 400 to 500 విల్లాస్ వస్తున్నాయండి. ఎందుకంటే టోటల్ ప్రాజెక్ట్ వచ్చి 27 acres. బట్ ఫస్ట్ మనకి ఈ 7 acresకి సంబంధించి సో మనకి అన్ని రకాల లీగాలిటీ కానీ అప్రూవల్స్ కానీ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ 7 acresతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 7 acresలో 120 విల్లాస్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఒక్కొక్క ప్లాట్ స్క్వేర్ యార్డ్స్ ఈచ్ లో వన్ ఎంత ప్లాట్ 167 square yards అండ్ 200 square yards. అప్ టు 200? అప్ టు 200. సో ఒకవేళ ఎవరన్నా ఒకవేళ మేము 400లో మాకు కావాలి, 600లో కావాలి, లేదా 1000 square yardsలో ఇంకా మాకు పెద్ద భారీ విల్లా కావాలనుకున్నా మన ఆరోగ్యంగా ఇవ్వడానికి కూడా ఓకే. ఓకే, వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్, వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల గేటెడ్ కమ్యూనిటీలో అంత ఒక యూనిక్గా ఉంటుందండి. ఒక యూనిక్గా చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది, కానీ లోపల స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఒక నైబర్స్ ఉన్నారని అంటే ఒక ఇల్లు చూస్తే ఇంక చూడవలసిన లేదు, పక్కన కూడా ఇదే టైప్ మోడల్ కదా. కరెక్ట్. సో ఈ మోడల్ ఆ మోడల్ అన్నీ ఒకేలా ఉంటాయండి. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది అంటే డిఫరెంట్ టేస్ట్లు. ఉదాహరణకి మీ టేస్ట్ ఒకలా ఉంటుంది, నా టేస్ట్ ఒకలా ఉంటుంది, ఆయన టేస్ట్ ఒకలా ఉంటుంది. ఎలాగంటే ఒక్కొక్కరిలో ఒక్కో టేస్ట్ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీకు నచ్చిన విధంగా మేము డిజైన్ చేసిస్తాం. సో ఏంటంటే మేము ఆల్రెడీ 3Dలో చూపిస్తాము. సో డిఫరెంట్ మోడల్స్. సో ఈ మోడల్లో ఇంకో ఈ విల్లా ఇంత బడ్జెట్లో ఈ రకంగా ఉంటుంది సో అని చెప్పేసి అని కొన్ని మోడల్స్, సో మెనీ మోడల్స్ సో వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అందులో వాళ్ళకి నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకుంటే సో 18 monthsలోనే వాళ్ళకి విల్లా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్లాట్ తీసుకున్న 18 months లోనే? యా 18 వెరీ monthsలోనే. క్విక్ అనుకుంటా అండి. యా సో జనరల్ గా ఇప్పుడు బాగా వినిపిస్తుంది ఏంటంటే రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ ఉంది, కొనుక్కుంటే ఇప్పుడే కొనేసుకోండి, బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ అంటున్నారు. ఎస్, మీరు ఎన్నో ఇయర్స్ గా రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కదా, ఏమంటారు, అది నిజమేనా? 100% ఇది రైట్ సిచ్యువేషన్ మేడం. ఎంచేదంటే ఇన్వెస్టర్కి రైట్ టైం అండి ఇది. ఇన్వెస్టర్కి రైట్ టైం. చాలామంది డల్ అయిపోయింది అన్నారు తప్ప తెలివైన వ్యక్తి ఇప్పుడు కూడా ఈ డల్ అయిన టైంలోనే రేట్లు తక్కువ. నా ప్రాజెక్ట్ ఉన్నది ఈరోజు నేను కేవలం సైట్ విత్ విల్లా 1 CRలో నేను పెట్టడం జరిగింది. సో నా పక్కన ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 1.5 ఇదే 200లో 2 CRలో కూడా బడ్జెట్లు ఉన్నాయి. అంటే కొన్ని పేర్లు చెప్పొద్దు, వేరే కంపెనీస్ వాళ్ళు 1.5 2 CR బడ్జెట్లో కూడా వాళ్ళ వెంచర్స్ అక్కడ లాంచ్ చేయడం జరిగింది. కానీ నాకేంటంటే మార్కెట్ని పోటీని మనం తట్టుకుంటూ సో రీజనబుల్ ప్రైస్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఏంటంటే ఎదటి వాళ్ళకంటే కూడా 30 to 40% లో బడ్జెట్లో నేను ఇక్కడ విల్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విల్లాకి వచ్చేసరికి ఏంటంటే ఏ ఒక్కరైనా వాళ్ళకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకుని అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ కూడా మేమే మా కళ్యాణి కన్స్ట్రక్షన్ ద్వారా మేము కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంతా. సో 1 crore పర్ విల్లా అన్నారు కదా, కన్స్ట్రక్ట్ చేసి ఇస్తే విత్ కన్స్ట్రక్షన్. ఇఫ్ ఇన్ కేస్ కన్స్ట్రక్షన్ లేకుండా ప్లాట్ డైరెక్ట్ గా కొనుక్కోవాలంటే ఎంత తగ్గొచ్చు? ఎస్, అది యాక్చువల్గా దానికి దీనికి ఒక 40% డిఫరెన్స్ ఉంటుంది. సో 60%లో నియర్లీ ఒక 60 lakhsలో ఓపెన్ ప్లాట్ వస్తుంది. సో 40 lakhsలో ఆల్రెడీ విల్లా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ బడ్జెట్. సో నాకు ఇంకా ఇట్లా కాకుండా ఇంకా నాకు ఈ రిచ్గా కావాలి, ఇట్లా కావాలి, నాకు ఇంకా ఎస్ఎఫ్టీ ఎక్కువ కావాలి అనుకుంటే మీకు న్యాచురల్గా స్క్వేర్ ఫీట్ పెరిగితే ఆటోమేటిక్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లా ఏంటంటే వాళ్ళకి ఎస్ఎఫ్టీ రేట్ ఎక్కువ ఎస్ఎఫ్టీ కావాలనుకున్నప్పుడు సో బడ్జెట్ అనేది మనం 60 lakhs 70 lakhs 1 crore కూడా మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు. సో రియల్ ఎస్టేట్ లో 30 years నుంచి ఉన్నారు మీరు. ఎస్, అండ్ విజన్ వివేక్ అనేది 13 years అయిందా అండి కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి? అంటే నేను అంతకుముందు బిఫోర్గా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ ల్యాండ్ ట్రేడింగ్ కానీ అలాగే మార్కెటింగ్ వైజ్ కానీ ఆ రకంగా నేను అటువంటి సెక్టార్స్లో ఉంటూ సో నేను ఓన్గా సో 13 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అప్పటికి సో మెనీ కంపెనీస్ వెరీ కాంపిటీషన్ ఇంత పెద్ద కంపెనీల్లో విజన్ వివికే కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇదేం నిలబడుతుంది, ఏం చేయగలుగుతుంది, ఏదో 2-3 ప్రాజెక్టులు చేస్తారు, తర్వాత పక్కకి వెళ్ళిపోతారు మనిషి రకరకాల అంటే ప్రతి వ్యాపారంలో కాంపిటీషన్ అనేది ఉంటుంది, మీకు తెలిసిందే అని అనుకునేవారు. కానీ నాకు యాక్చువల్గా ఆ రోజు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే టయానికి నాకు అప్పటికే 18 సంవత్సరాల అనుభవం ఉంది, 18 years ఎక్స్పీరియన్స్. సో చాలా మంది ఏంటంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో
పని చేయగానే దాని మీద ఏదైనా ఒక 5-6 కోట్లు 10 కోట్లు సంపాదించేసరికి నేను కంపెనీ ప్రమోటర్ని అయిపోతాను, నేనే కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తాను, నేను వెంచర్లు వేసేయగలను, నేను కంపెనీకి ఒక చైర్మన్ ఎండీని అయిపోగలను స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఆటోమేటిక్గా అంటే కొంచెం తొందరపాటుతో వెళ్ళడంతో కొంచెం ఫెయిల్యూర్స్ ఎక్కువ వాళ్ళు చవి చూస్తారు. కానీ మాకేంటంటే అప్పటికి నాకు సుమారుగా 18 years అనుభవంతో సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రమోటర్కి కావాల్సిన అన్ని రకాల హంగామా హంగులు నాలెడ్జ్ అంతా మనం అప్పటికి సంపాదించుకుని ఉన్నాం. కాబట్టి ఈరోజు నేను ఏదైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను అని అంటే ఎట్టి పరిస్థితుల్లోని కొంతకాలం పాటు అది 20 years 30 years 40 years సో నేను దాన్ని నిలబెట్టగలను, సో మెనీ ప్రాఫిట్స్ ఇవ్వగలను. కస్టమర్కి కానీ అలాగే నా దగ్గర పనిచేసే కష్టజీవికి కానీ ఎటువంటి చిన్న ప్రాబ్లం అనేది రాకుండా చూడగలననే నాలెడ్జ్ సంపాదించిన తర్వాత కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే మీరు ఇంత సక్సెస్ఫుల్ జర్నీ చూసారు కదా, మార్కెట్లో చాలామంది కొత్త రియల్టర్స్ వస్తున్నారు, కొత్తగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అసలు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటారు? అంటే సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ నేనైతే ఒకటే ఆలోచించాను మ్యామ్, మాకు యాక్చువల్ నేను అంటే నెంబర్ 1 బిజినెస్ చేద్దామా, నెంబర్ 2 బిజినెస్ చేద్దామా. ఓకే. సో నెంబర్ 1 బిజినెస్ అనుకున్నది లాంగ్ టర్మ్. అది ఏంటంటే నాకు వెనకాల నా పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే ఎక్కడ ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటే నాకు మంచి పేరు వస్తుంది, వెనకాల నా కుటుంబం అంతా హ్యాపీగా ఉంటారు. అదే నేను నెంబర్ 2లో వ్యాపారం చేయాలనుకుంటే సో 100 కోట్లు 1000 కోట్లు రియల్ ఎస్టేట్ పేరు చెప్పి ఎన్నో చేయొచ్చు. ఆల్రెడీ మీరు ఎంతోమంది నాలాంటి వ్యక్తుల్ని ఎంతోమంది మీరు ఇంటర్వ్యూ చేసుకుంటారు. సో అక్కడ ఏమవుతుందంటే 100 కోట్లు మెయిన్ అంటే అక్కడ కోట్లాది రూపాయలు ఏ రకంగా కస్టమర్ పబ్లిక్ నుంచి రాబట్టుకోవాలని రకరకాల ఫ్రీ లాంచింగ్లను మరొకటి ఏదో అట్రాక్షన్స్ చూపించేసి రకరకాల స్కీములు పెట్టి సో 100 కోట్లు బయట సమాజం నుంచి పబ్లిక్ నుంచి రాబట్టగలుగుతారు. వచ్చిన తర్వాత అదేమవుతుందంటే వాళ్ళు ఏదో అనుకుని ఒక ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, ఏదో కారణాలు జరుగుతాయి, అక్కడతో అది హోల్డ్ అవుతుంది. ఈ లోపుతోటి వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోవడం అంటే ఏం లేదు మేడం. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ డబ్బు సంపాదన అనే ఒక ఆశ. ఈ ఆశ ఏమని చేస్తుందంటే మనిషిని నెంబర్ 1 రూట్లోకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, వాళ్ళు లాంగ్ టర్మ్ ఉంటారు, వాళ్ళు దేవదేవనంగా ఎలుగుతూ ఉంటారు. ఈ షార్ట్ టర్మ్లో నెంబర్ 2 రూట్లోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించేయాలి, తక్కువ నాలెడ్జ్ తోటి ఏదో రకంగా 4 మాయ మాటలు చెప్పి డబ్బు సంపాదించాలి అంతే. ఈ రోజున ఒక చిన్న కంపెనీ నుంచి పెద్ద ప్రముఖమైన కంపెనీలన్నీ కూడా ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో నిలబడలేకపోతున్నాయి అని అంటే అదే రీజన్స్. ఎందుచేతంటే తొందరపాటు నిర్ణయాలు, ఎక్కడో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో లోపాలు, మార్కెటింగ్లో లోపాలు, అలాగే అడ్మినిస్ట్రేషన్లో లోపాలు. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఫౌండర్కి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. కింద వాళ్ళు తప్పు చేసినా మధ్య వాళ్ళు తప్పు చేసినా చివరికి వచ్చేది కంపెనీ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ కొలాప్స్ అవుతుంది. ఈరోజు ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి వ్యాపారం అంతా ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా డమ్మాలు అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, సో వ్యాపారం అంతా డౌన్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే దట్ ఈస్ రాంగ్ అండి. నేను దానికి ఏకీభవించను. కానీ అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు, నా వ్యాపారం ఏం ఆగలేదు. సో నేను 100,000 ప్లాట్లు 1,000 ప్లాట్లు నేను అమ్ముతూనే ఉన్నాను. సో నాకు జరిగే వ్యాపారం నాకు జరుగుతూనే ఉంది. సో ఓవరాల్గా ఒక వ్యాలిడ్ ఒక పాయింట్ అయితే చెప్పారండి. ఓవరాల్గా తగ్గింది కానీ తెలంగాణలో మాత్రం గవర్నమెంట్ ఆపాదిస్తున్నారు. గవర్నమెంట్ కామెంట్ చేస్తున్నారు కానీ అది కరెక్ట్గా మేడం. ఎందుకంటే ఆల్రెడీ అంటే నేను ఏదో ఒక పార్టీకో ఒక గవర్నమెంట్ను ఉద్దేశించి లేకపోతే రేవంత్ రెడ్డి గారు నాకు బంధువులు కాదు ఇంకోటి కాదు, కాకపోతే కంపల్సరిగా మనం వాళ్ళకున్న పాలసీ మేరకు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అతను కూడా ఆల్రెడీ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఎందుకంటే మేము ఆల్రెడీ ఒక 20-25 years బ్యాక్ సో రేవంత్ రెడ్డి గారితో పాటు కూడా కొన్ని ప్రాజెక్టులు మేము చేసాం. ఎందుకంటే మాకు హైటెక్ సిటీ ఆ ఏరియాలో కొన్ని ల్యాండ్స్ ఉండేవి. సో ఆ ల్యాండ్ ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఆయన కూడా రియల్ ఎస్టేట్ బిల్డర్ విపరీతంగా చేశారు. ఆయనకి రియల్ ఎస్టేట్ కొట్టిన పిండండి ఆయన, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఎప్పుడు దాన్ని మార్కెట్ ఏ రకంగా చేయాలన్నా తెలుసు. సో అలాగే నేను సమర్థించున్నాను కాదు, అంటే నాకు తెలిసిన నాకున్న పరిచయం మేరకు చెప్పే మాటలు. సో ఇక్కడ నేను ఒకటే మేడం, యాక్చువల్గా రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడూ డౌన్ఫాల్ కాదు, ఇది మాత్రం నాకు సత్యం. ఎప్పుడు రోజుకి అప్రిషియేషన్ పెరుగుతుంది. కాకపోతే ఒక స్తబ్దత వచ్చింది, ఆగినప్పుడు ఏంటంటే ఎక్కడా లేదు అలా 9, 10 మంది 20 మంది 100 మంది అలా కొన్ని లక్షల మంది అంటే ఆగిపోయింది. కానీ ఈ రోజుకి మీరు సిటీ వైడ్ చూడండి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఏ రిజిస్టర్ ఆఫీసు కూడా ఖాళీ ఉండదు. రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఖాళీ ఉంటాయి, ఎక్కడ స్లో అయిందంటే ఎక్కడ అవుట్స్కట్స్. సో ఏంటంటే ఈ ల్యాండ్ కొన్ని మొన్న వరకు మన భూభారతి అనేసి మన యాప్ ఒకటి మారడం కొన్ని కారణాలతోటి స్లో అయిందే తప్ప కాదు.
సో మాకు అంటే మాలాంటి కంపెనీస్ కొన్ని జరిగేవన్నీ వ్యాపారం అయితే బాగానే జరుగుతుంది. కానీ విజయ్ గారు, మీరు ఒక యాంగిల్ ఏమో ఈ కన్స్ట్రక్షన్ లేకపోతే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయ్యారు, కానీ ఏంటి మూవీ లాంచ్ లో వాటిలో కనిపిస్తూ ఉంటారు, హౌసింగ్ బ్రాండ్ కనిపిస్తూ ఉంటుంది. మొన్న మధ్య ఏంటో 15 మూవీస్ కి ఒకేసారి ముహూర్తం పెట్టారు స్టార్ట్ చేస్తామని. మీ అందరికీ తెలిసిన వ్యక్తే మనకి తుమ్మలపల్లి రామసత్యనగర్ అని చెప్పేసి అని నా ఫ్రెండ్. ఆయన యాక్చువల్గా ఇప్పటికే 100 సినిమాలు పైబడి ఆయన ప్రొడ్యూస్ చేశారు. అటువంటిది ఆయన ఈ మధ్యకాలంలో మన సారథి స్టూడియోలో ఒకే రోజు అంటే ఏదో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంపాదించాలనే ఉద్దేశంతో, ప్లస్ ఆయనకి డిజైర్ కూడా సో ఎక్కువ మూవీస్ ఒకేసారి చేయాలి అని అంటే, యాక్చువల్గా ఆయన్ని నేను రియల్ ఎస్టేట్ రప్పించుకుని నేను ఆయన కలిపి కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటే, ఆయన మరలా అంటే ఇప్పుడు స్లోగా ఉంది ఏం చేయమంటారో అని అంటే, సరే మీరు కొన్ని మూవీస్ ఏదైనా ఒకటి ప్లాన్ చేద్దాం, ఇలాగే ఏదైనా ఒక మంచి రికార్డుకి సంబంధించి అనుకుంటే, సరే ఒకే రోజు ఒక 15 మూవీలు ఇలా పెడదాము ఏమంటారంటే ఓకే అని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ మొన్న ఆగస్ట్ 15ని ఒకే రోజు 15 మూవీలకి ఆల్రెడీ క్లాప్ కొట్టడం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా కంటిన్యూ షూటింగ్స్ జరుగుతున్నాయి. సో అదొక సెక్టర్ మాట అండి. దానికి ఏంటంటే సత్యనారాయణ గారిని మీరేమో రియల్ ఎస్టేట్ లోకి ఇన్వైట్ చేశారు, ఆయనేమో మిమ్మల్ని రివర్స్ లో మూవీ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. యాక్చువల్గా అంటే మీకు తెలియదు ఉంది, ఎవరన్నా ముందు బిజినెస్ రంగంలోకి వచ్చిన తర్వాత కొంచెం డబ్బులు సంపాదించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మూవీస్ అని, ఆ నెక్స్ట్ స్టెప్ పొలిటికల్ అని ఇట్లా ఉంటుంది. నాకైతే యాక్చువల్గా అటువంటిది ఏమీ లేదమ్మా. సో ప్యూర్లీ నేను ఒక బిజినెస్ మ్యాన్ గానే ఇప్పటి వరకు ఉన్నాను, ఇంకా ఉంటాను కూడా. నాకు ఆల్రెడీ రకరకాల మూవీస్ ఆఫర్స్ కానీ అదేవిధంగా పొలిటికల్ ఆఫర్స్ కానీ చాలా ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చినాయి. వచ్చిన టైంలో కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే నాకు బిజినెస్ అంటేనే ఇష్టం. నాకు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసిందే, ఒక అంబానీ గారు కానీ టాటాలో బిర్లాలో వీళ్ళందరూ కూడా సో బిజినెస్ రంగంలోనే వాళ్ళు ఒక మంచి టాప్ రేంజ్లో ఉన్న వ్యక్తులు. సో అలాంటి వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని రాజకీయాల జోలికి పోవద్దు, సినిమాల జోలికి పోవద్దు. సినిమాకి ఎట్లా బ్యాక్ ఎండ్లో ఉంటాను డెఫినెట్గా, ఎస్ అట్లా ఉన్నాం. సో ఎవరికైనా ఏ అప్లికేషన్స్ ఉన్నా కానీ తప్పనిసరిగా వాళ్ళకి రికమెండ్ చేయడం, వాళ్ళకి ఏదైనా మంచి అనుకున్నది నా వల్ల ఏదైనా చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందండి అంతా. సో ఎంతోమందికి సో నేను బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్ చేయడం అది జరిగింది. అంటే ఏంటంటే నేను సంపాదించుకోవడం కాదు, సంపాదించింది నలుగురికి పంచాలి. సో కొంత నా ఫ్యామిలీకి కానీ లేకపోతే నా వ్యవస్థలకు కానీ కొంతవరకు షేర్ చేసి నేను సంపాదించిన దాంట్లో ఒక నియర్లీ 20 to 25% కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఎస్, అంటే ఓన్లీ విజన్ వివికే అంటే ఓన్లీ కమర్షియల్ ఒకటే కాదు, సో సర్వీస్ కార్యక్రమాలు కూడా ఎన్నో చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు విజన్ వివికే అండ్ కళ్యాణి కన్స్ట్రక్షన్స్ కలిపి గాయత్రి మెడోస్ అనే దాన్ని లాంచ్ చేస్తున్నారు. ఆన్ September 5th or 9th 2 dates అనుకున్నారు ఎప్పుడు? యాక్చువల్లీ ఏంటంటే డిపెండ్ క్లైమేట్, వెదర్ యాక్చువల్లీ నిన్న వరకు బాగుంది, ఈ రోజు కొంచెం మళ్ళీ రైన్ స్టార్ట్ అయింది. సో ఎలాగ September 5th మనకి వినాయక నిమజ్జనం ఉంది కాబట్టి అందువల్ల ఏంటంటే 9th మోస్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అవుతుంది. 9/9/2025 లాంచింగ్ అనేది పక్కాగా ఉంటుంది. సో ఆ రోజు ఏరియా కానీ అక్కడ వాతావరణం కానీ అంతా జనాలు చూసేయచ్చు లాంచ్ ఆ రోజు కాబట్టి హ్యాపీగా. మార్కెట్ లోకి ఆ రోజు రివీల్ చేస్తారు. అంతే అండి. దానికి సంబంధించిన బ్రోచ్ రిలీజ్, వెంచర్ లాంచింగ్ కూడా అదే రోజు పెట్టడం జరిగింది. కొన్న కస్టమర్స్ చాలా మంది సినిమా రంగం నుంచి కానీ పొలిటికల్ రంగం నుంచి కానీ చాలామంది మా దగ్గర ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. సో వారందరూ కూడా వస్తారు. అంగరంగ వైభవంగా వెంచర్ లాంచింగ్ జరుగుతుంది. సో కస్టమర్స్ కూడా ఇలాగ పలానా చోట నన్ను ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విజయ్ గారు మాకు ఇంత సిటీకి దగ్గరలో ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇవ్వలేని ప్రైస్లో మీరు ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అండి, తప్పనిసరిగా మేము తీసుకుంటాము అని చెప్పేసి అనే ప్రామిస్లు వస్తున్నాయి. బట్ ఏంటంటే ఫ్రీ లాంచింగ్ కాదు కాబట్టి ముందుగా మనం బుకింగ్స్ తీసుకుంటలేదు. ఎందుకంటే ఆ రోజే ఓపెనింగ్ రోజు నుంచే మనం బుకింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. బాచుపల్లి దగ్గరలో, అది కూడా మల్లంపేట. అంతే, మల్లంపేట నుంచి కృష్ణయ్యపల్లి అని చెప్పేసి @6 కృష్ణయ్యపల్లి, బాచుపల్లి నుంచి 6 kilometers. సో 120 villas ప్రాజెక్ట్ ఇది, గాయత్రి మెడోస్ అనేది 120 villas. మన వీడియో చూసి ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే 1 crore per villa అని అంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది ఏంటంటే ఛాలెంజ్ మాట నించదంటే 1 crore ఇక్కడ ఎంత కాస్ట్ ఉందా అనుకోనట్లేదు. కారణం ఏంటంటే దాని పక్కనే మమ్మల్ని ఆనుకుని ఉన్న ప్రాజెక్టే 1.5 విల్లా. కొంచెం ముందుకెళ్తే ఆల్రెడీ 2 CR,
ఆ 2 కోట్ల రూపాయలు 1.5 crore ఉన్న ఏరియాలో మనం 1 crore ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఎస్. అది కూడా మనకు నచ్చినట్టు కన్స్ట్రక్ట్ ఎందుచేతంటే చేసుకునే ఆప్షన్. ఎస్ ఎందుచేతంటే యాక్చువల్గా అంటే కొంతమంది అట్లా ఇవ్వగలుగుతున్నారు, మీరు ఎలా ఇవ్వగల ఏంటి డిఫరెన్స్ అని అనుకుంటే యాక్చువల్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో డిఫరెంట్ ఉంటుంది మేడం. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ల్యాండ్ ఓనర్స్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్కి ఒక 100 crores వాళ్ళ తాలూకు ల్యాండ్ తాలూకు వాల్యూ అయ్యింది. వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఒక 1 year టైం ఇవ్వండి, సో 1 yearలో మేము ఎలా మార్కెటింగ్ చేసుకుని అమ్మి మీకు ఇవ్వడం జరుగుతుంది అని అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇంట్రెస్ట్లో ఇంకోటో సమ్ ప్యాకేజ్ ప్లస్ చేసుకుని చెప్తారు. చెప్పేసరికి వీళ్ళకి ఏమవుతుందంటే అక్కడ ఈ లో కాస్ట్లో ఇవ్వడానికి అవ్వదు. సో మనం ఏంటంటే కంప్లీట్ అవుట్ రేట్కి వెళ్ళిపోతాం అన్నమాట. ఒకేసారి ఎస్, ఎట్ ఎ టైం మనం పర్చేజ్ చేయడం ప్లస్ ఆల్రెడీ అప్రూవల్స్ తీసుకోవడం, రేరా పర్మిషన్స్ తీసుకోవడం, అలాగే మన ఫైల్ అంతా బ్యాంక్ వాళ్ళకి ఇవ్వడం, బ్యాంక్లో నువ్వు ఎంత పర్సెంటేజ్ ఇస్తావో చెప్పానని మాట్లాడుకోవడం. ఎందుచేతంటే నా దగ్గరకు వచ్చే కస్టమర్కి ఈ రోజు నీ దగ్గర 1 కోటి రూపాయలు నీ దగ్గర 20 lakhs ఉంటే చాలు, 80 lakhsకి నువ్వు లోన్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఓపెన్ ప్లాట్ వస్తుంది, దాంతోపాటు విల్లా వస్తుంది. లేదు నువ్వు విల్లా తర్వాత నీకు నచ్చిన విధంగా కట్టుకుందాం అని అనుకుంటే ఈరోజు ఓపెన్ ప్లాట్ తీసుకో, ఓపెన్ ప్లాట్ కూడా లోన్ వస్తుంది, అది కూడా 80% లోన్. నీ దగ్గర కొద్ది మొత్తం ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటే మిగిలినంతా నువ్వు లోన్ రూపంలో తీసుకుని ఈఎంఐ కట్టుకో. డాక్యుమెంట్ వైజ్ అంతా మనం చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం, అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాం కాబట్టి ఈరోజు బ్యాంక్ వాళ్ళు కూడా ఎనీ బ్యాంక్ ఆల్రెడీ మాకు పర్మిషన్స్ ఇచ్చి మాకు మా ప్రాజెక్ట్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది. సో విజయ్ గారు, వినాయక చవితి డేస్లో వచ్చారు మీరు స్టూడియోకి. ఓకే. కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు. ఎస్. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే అయి ఉంటుంది. ఎస్. సో ఆఫర్స్ కూడా బాగా ఇస్తారని అనుకుంటున్నాను నేను. ఎస్. నేను అడిగేస్తున్నా మీరు ఇస్తారో లేదో కానీ. సో ప్రేక్షకులకి ఏం చెప్తారు చెప్పండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ వినాయక చవితి రోజులు, ఈ 11 రోజులు కూడా అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న వీధుల నుంచి పెద్ద పెద్ద వీధుల వరకు కూడా ఎన్నో కొన్ని లక్షల విగ్రహాలు ఆల్రెడీ మన హైదరాబాదు నగరంలో వెలుసున్నాయి. సో ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇంచేటో సుమన్ టీవీకి ఎన్నో కొన్ని లక్షల మంది ప్రేక్షకులు ఉన్నారు, అందులో విజన్ వివికే కూడా ఒక్కరు. ఎందుకంటే ఆల్రెడీ మీది ప్రతిదీ కూడా నేను ఫాలో అవుతూ సుమన్ టీవీని ఎప్పటికప్పుడు నేను వాచ్ చేస్తూ ఉంటాను. సో ఏంటంటే మీ సుమన్ ఎన్నో ఛానల్స్ ఉంటాయి, నేను అది కాదు అదేదో కాంపిటీషన్ అని కాదు, యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టుగా అంటే తప్పనిసరిగా ఎవరైనా ఒక ఫాలోవర్ వచ్చారు అని అంటే మీది సబ్స్క్రైబ్ చేసుకుని ఎవ్రీడే మీరు పంపించే ప్రతి న్యూస్ కూడా చూస్తూ ఉంటారు. సో అలాగే మీకున్న కొన్ని కోట్ల మంది ప్రేక్షకుల్లో నేను ఒకడిని. ముందుగా మరి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ వినాయక చవితి రోజుల్లో ఈ గణనాథుడి బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి కలిగి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని సో ఈ విజన్ వివికే హౌసింగ్ నుంచి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో మరి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా హ్యాపీ వినాయక చవితి అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ న్యూ ప్రాజెక్ట్ గాయత్రి మెడోస్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.